హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Decoders. సో ఇవాళ పాడ్కాస్ట్ లో మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే ఫెయిల్డ్ మాస్టర్ పీసెస్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకున్నాం. టాలీవుడ్ లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటంటే రిలీజ్ అయిన టైంలో అవి అంతగా నచ్చకపోవడం కానీ ఆడియన్స్ కి, లేకపోతే రెవెన్యూ పరంగా అంత జనరేట్ చేయకపోవడం కానీ అయ్యింది. ఇప్పుడు అంటే రిలీజ్ అయిపోయిన కొద్ది రోజులకి బాగా జనాలకి ఎక్కేసి ఇప్పుడు రీ రిలీజ్ కాన్సెప్ట్ ఎలాగైతే నడుస్తుంది కాబట్టి రీ రిలీజ్ టైంలో దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్న మూవీస్ అన్నమాట. సో దాని గురించి మనం ఆడుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి కలేజా మాట్లాడుకోవాలి. అంటే ఆ టైంలో కలేజాకి పెద్దగా హిట్ అవ్వలేదు, పెద్దగా జనాలు రాలేదు అని అన్నారు. కానీ నీకు ఒక విషయం చెప్తాను, కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే అందులోని కామెడీ. నీకు అదే చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎక్సలెంట్ కామెడీ ఉంటుంది అందులో. అంటే నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో 2010 అరౌండ్ ఇది రిలీజ్ అయింది. మీకు గుర్తుందో లేదో నాకు బాగా ఐడియా ఉంది. 1 month గ్యాప్లోని కొబరంపూల్ రిలీజ్ అయింది, ఇటుపక్క ఇది కూడా రిలీజ్ అయింది. నేను రెండింటికి వెళ్ళాను. అది ఒక మంచి మాస్టర్ పీస్, ఫెయిల్డ్ మాస్టర్ పీస్, చాలా మంచి మాస్టర్ పీస్ అదనమాట. సో ఇటుపక్క కలేజా వచ్చేసరికి నేను ఇంకా థియేటర్కి ఆ రోజు ఫస్ట్ డే లేకపోతే సెకండ్ డే వెళ్తున్నాను. బయటకు వచ్చేసిన జనాలు, వీడు దేవుడు అంట బ్రో, ఇంత ఒక్కంట బ్రో, పెద్ద చెత్త అంత బ్రో, ఇదనమాట బయట టాక్. ఈ కాన్సెప్ట్ 10 రూపాయల టికెట్ దొరికింది నాకు, వెళ్ళాను, కూర్చో. అప్పటికి మనకున్న మెచ్యూరిటీ లేదు, కానీ కూర్చొని చూసినాను. నీకు పాస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మహేష్ బాబు ముందు పోఖ్రీలు ఎలా చేశాడు, అతిథిలు ఎలా చేశాడు, సైనికులు ఎలా చేశాడు, అంటే ఒక సెటిల్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఓపెన్ అయిపోయాడు. దీనివల్ల ఏమైందంటే 99% అది ఏదో కొంచెం క్రింజ్ లాగా, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం మొదలుపెట్టింది. అది మెయిన్ సెట్ ఆఫ్ డ్రాబ్యాక్ అని నా ఫీలింగ్ అనమాట. అది అప్పటికి నాకు కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాడు, భయ్యా ఏంటి ఇదేంటి. బట్ థింగ్ ఇస్ మెల్లిమెల్లిగా ఓపెన్ అప్ అవడం. ఎప్పుడు వన్స్ ఇట్ ఇస్ డౌన్ ఇన్ టు ద ఓటీటీ ప్లాట్ఫామ్స్, మెయిన్ గా జెమినీ వాడు తిప్పి కొట్టాడు కదా. ఏదైతే శాటిలైట్ రైట్స్ కొని ఎప్పుడైతే టీవీలో వచ్చిందో దాని ఎఫెక్ట్ ఎక్సలెంట్. అంటే నేను కలేజా వస్తున్నది, సాటర్డే కలేజా వస్తుంది, అందరూ కూర్చోడు, అతడు కూడా అదే హ్యాపీగా అందరూ కూర్చొని అతడు మా టీవీ నుంచి బ్యాంక్ బ్యాంక్ చేసాడు. అదే అతడు ఇప్పుడు ఏంటంటే మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్స్ ముందు మూవీస్ చూసుకుంటే అతడు కానివ్వండి, అవొక సెట్ చేస్తాడు అనమాట. ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసిన జనాలకి మెయిన్ డ్రాబ్యాక్ ఏమైందంటే దేవుడు కాన్సెప్ట్ తీసుకురావడం. మన హీరో దేవుడు ఏంటి అందులోని, అఫ్ కోర్స్ మన సౌత్ ఇండియాలో హీరోని దేవుడిగా చూడడం అదొక వేరైతే, మెయిన్ గా ఆ హీరో పర్టికులర్ సీతారామరాజు క్యారెక్టర్ లోని ప్లే చేస్తున్నప్పుడు చాలా జోబియల్ గా ఉండే సీతారామరాజు క్యారెక్టర్ ఒక్కసారిగా విలేజర్స్ కి దేవుడు అయిపోవడం ఏంటి అన్న కాన్సెప్ట్. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలోని అలాంటి బ్యాక్ డ్రాప్ పట్టుకొచ్చి దేవో మనుష్యుడు ఫస్ట్ కాన్సెప్ట్ లోనే కలేజా అని పెట్టినాడు. 554 అని ఎవరికి తెలీదు. అది 554ని అది ఎగ్జాక్ట్ ఇచ్చేసేది కలేజా అని చెప్పేసి. నెక్స్ట్ దేవో మనుష్య రూపైన వెరీ ఫస్ట్ లో చూపిస్తాడు. అది ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలని ఆ టైంలో మనం రిసీవ్ చేసుకోలేము. ఇప్పుడు మాత్రం ఇట్ ఇస్ లైక్ మెయిన్ ఫోకస్ అంటే అఫ్ కోర్స్ మనకు అతడులోని కానీ వాటిలో లాజిక్స్ తో పాటు కామెడీ ఉన్నా, మన బ్రహ్మానందం ట్రాక్ అంతా బాగుంటుంది, ఆ కామెడీ ఉన్నా సరే ఇక్కడ కలేజాలో ఇంకొక కామెడీ క్యారెక్టర్ అవసరం లేదు. బ్రహ్మానందం నాకు గుర్తొచ్చింది కానీ, బ్రహ్మానందం గారు అంటే గుర్తొచ్చింది కానీ, నేను షార్ట్ వేస్తాను, నువ్వు బిగిన్ చేసుకో. అంటే తర్వాత ఇందులోని మనకు మెయిన్ అంటే మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే కామెడీలో కూడా ఫిలాసఫీ ఉంటుంది. ఈ పర్టికులర్ మూవీలోని కామెడీలో ఫిలాసఫీ ఉంటుంది. డైలాగ్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఆడియన్స్, అంటే త్రివిక్రమ్ అనేసరికి డైలాగ్స్ సెట్ ఆఫ్ రేట్. ఎందుకంటే అప్పుడు ముందు తర్వాత వదిలేదు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, తనతో వచ్చిన కాదు ఎవరితో పవన్ కళ్యాణ్తో వచ్చిన నెక్స్ట్ మూవీ అత్తారింటికి దారేది కానీ, తర్వాత అరవింద సమేత కానీ, దోస్ థింగ్స్ ఆర్ లైక్ సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక స్టాండర్డ్. ముందు వరకు అప్పటి వరకు నీకు చేసిన మూవీలు ఏంటి, నువ్వే లేకపోతే నెక్స్ట్ మూవీ వచ్చేసి అత్తడు కానీ, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. మల్లీశ్వరి, జై చిరంజీవి, వీళ్ళకి అతను రాశాడు, ఈజ్ అ రైటర్. ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో ఒక కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఇది ఉంటుంది, ఇలా డైలాగ్స్ రాస్తాడని చెప్పి దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చింది
అవును. మెయిన్ డైలాగ్స్ కంటే నాకు చాలా బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే ఈ పర్టికులర్ సినిమాలో ఎవరు మన ఆ విలేజ్ లోని పెద్ద ఉంటారు కదా, రావు రమేష్ క్యారెక్టర్ ఒకసారి చెప్తారనమాట. అందరి దగ్గర ఉన్నప్పుడు, అందరు విలేజ్ దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే మహేష్ బాబు వచ్చినప్పుడు, అద్భుతం జరిగినప్పుడు గుర్తించడం ఎవరును, అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అదొక డైలాగు. నాకు వాళ్ళిద్దరు కన్ఫ్రంటేషన్ అంటే ఫస్ట్ గుర్తి, నువ్వు దేవుడు స్వామి ఎందు ఒప్పుకోపోతే కొట్టేస్తావా మళ్ళీ నెక్స్ట్ ఆ కామెడీ టైమింగ్ అనేది ఓపెన్ అప్ అయిందే కలేజాతో. మహేష్ అసలు అలాంటి క్యారెక్టరైజేషన్ చేస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మెయిన్లీ చాలా పార్కింగ్ లాట్ లోని అనుష్కను ఇద్దరు కన్ఫ్రంటేషన్ అవుతుంది. అతను వస్తాడు, అతను మంచి క్యారెక్టర్ అవుతుంది. అతను వస్తాడు, వచ్చి ఏంది బ్రో ఏం చేస్తున్నావు అంటే, నేను ఇంకేమనుకోలేదు, నీకేమనంటే చెప్తాడు. తర్వాత నువ్వు ఆర్డర్లు ఇచ్చేస్తుంటే నువ్వు అంటావా అని చెప్పి నెక్స్ట్ ఆ కాన్ఫ్రంటేషన్ మొత్తం కత్తి కనపడగానే క్యారెక్టరైజేషన్, రియాక్షన్, డైలాగ్స్ అన్ని సూపర్ ఉంటాయి. కానీ మెయిన్ వచ్చేసరికి ఆ టైంలో ఆ ఆడియన్స్ కి వీళ్ళకి దేవుడా అంటే హీరోని దేవుడిలా చూపించడం ఒకటే ఏంటంటే వాట్ దే థాట్. లాస్ట్ కి వచ్చేసరికి ఏం చూపించాడంటే మనిషికి నమ్మకం ఎలా ఉంటది, ఆ నమ్మకం ఏ టైంలో ఎవరిని ఏం చేస్తారని చూపించాడు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లోనే దేవుడు మీకు రాముడిని రిఫరెన్స్ తీసుకుని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. రాముడు రావణాసుని చంపినంత వరకే దేవుడు. దాని తర్వాత ఏం చేశారు, దాని తర్వాత రాజ్యపాలన చేశాడు. మామూలు రాజే 10,000 సంవత్సరాల పాటు ఎలా రాజ్యపాలన చేశాడు అనేది కాదు. కృష్ణుడు కూడా భారతం అయినంత వరకే అంతే దేవుడు. ఆఫ్ కోర్స్ అతను అవతార పురుషుడు, ఆయన ముందు నుంచి లీలలు ఉన్నాయి, తర్వాత ఉంటాయి. అవతార పురుషుడు అదంతా వదిలి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆయన ఏంటనేది డిఫైన్ చేస్తున్నాము అని చెప్పేసి అది ఆ పర్టికులర్ దీన్ని ఇట్ ఇస్ టూ ఫార్. ఐ మీన్ ఎలా అంటే ఇట్స్ లైక్ చాలా ముందు వచ్చేసిన మూవీ అన్నట్టు ఇదైపోయింది. కానీ మెయిన్లీ ఇట్స్ అ ఫెయిల్డ్ మాస్టర్ పీస్ బికాస్ ఎందుకంటే ముందు ఫాస్ట్ గా వచ్చేసింది, నెక్స్ట్ ఆడియన్స్ తీసుకోవడానికి టైం పట్టింది. అండ్ మెయిన్ ప్రాబబిలిటీ ఏంటంటే మహేష్ ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వడం అనేది. అరే ఇలా మాట్లాడుతుంటే కలేజా గురించి నెక్స్ట్ నాకు నచ్చిన మూవీ ఆ టైంలో అంటే ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది స్టోరీ పరంగా అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ పర్టికులర్ హీరో పరంగా, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా, హీరో లుక్స్ పరంగా సూపర్ ఉంటుంది పంజా మూవీ. ఇప్పటికి నా ఫేవరెట్ మూవీస్ అనేది ఏవైనా పవన్ కళ్యాణ్ మూవీస్ తీస్తే ఫస్ట్ పంజా వస్తుంది. వై యూనో ముందు దీనికి ముందే అనుకుంటా 2011లో వచ్చింది, అదే 2010కి దీనికి ముందు అనుకుంటా. దీనికి ముందు ఒక మూవీ మంచి ఫ్లాప్ అయింది, అదేంటిది లవాజ్కల్ రీమేక్ తీసేది ఏంటది, త్రిషాతో మూవీ తీసా. దట్ వాజ్ ఎ ఫ్లాప్. తీన్మార్ అది ఫ్లాప్ అవడం జరిగింది. 2011 ఆ టైంకి నేను చాలా అంటే ఇట్ వాజ్ లైక్ ఓకే, నేను మంచిగా ఒకసారి థియేటర్కి వెళ్ళాను, లెట్ సి ఎలా ఉంది ఏంటి. దీనికి కూడా సేమ్ కాన్సెప్ట్. దీనికి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు కదా సార్, బాలు అంటారు, బాలు ఎగ్జాక్ట్ రీమేక్ చేశారంట. బాలు ఏంటంటే బాలు నీకు మామూలుగా ఉంది, ఇది కొంచెం స్టైలిష్గా ఉంది. బట్ ద థింగ్ ఇస్ నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు ఆ డైలాగ్స్ మర్చిపోవడం కానీ, లేకపోతే ఆ స్టైలిష్ లుక్స్ని మళ్ళీ తీయడం కానీ, లేకపోతే మనకి ఇప్పుడు హాలీవుడ్ మూవీ దాన్ని ఏమంటారు, వాడు హీరో ఉంటాడు కదా, అందరినీ కొట్టేస్తుంటాడు, యాక్షన్ దీంట్లో వాడి పేరు మర్చిపోయాను. దట్ హాలీవుడ్ మూవీస్ కాదు. సో అది అంటే పవన్ కళ్యాణ్ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన మూవీ పంజాబ్, మెయిన్లీ బికాస్ ఆఫ్ హిస్ లుక్స్. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ని ఓన్లీ మొత్తం తీసేసి, అంటే ఇక్కడ మొత్తం అంతా నువ్వు బియర్డ్ లేకుండా ఓన్లీ మీసాలతో చూసిన పవన్ కళ్యాణ్ని కంప్లీట్ మేకవర్ చేసి, అండ్ అది కూడా నీకు ఏంటంటే మంచిగా సూట్ గట్ట వేసి బాగా స్టైలిష్గా ప్రెజెంట్ చేసిన మూవీ. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి అంటే మెయిన్ దీంట్లో వచ్చేది ఏంటంటే కళ్ళు బాగా ఉంటాయి వీళ్ళిద్దరివి. కళ్ళతోని మీరు షార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందులోని ఈ పర్టికులర్ మూవీలో ఒక షాట్ ఉంటుంది,
వీళ్ళ వాళ్ళే వీళ్ళని చంపడానికి వచ్చినప్పుడు అందరు రౌండ్ అప్ చేస్తారు. అప్పుడు 2 గన్స్ తోటి ఉంటాడు పవన్ కళ్యాణ్. బట్ ఒకటే ఇలా చూసి అందరిని చూస్తాడు, అందరు గన్స్ డౌన్. నెక్స్ట్ నీకు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళందరూ నాకు ఆల్రెడీ వీడి గురించి తెలుసు, వీడి కానీ పెంట పెడితే లేకపోతే వీడికి ఎదురు వెళ్తే మాత్రం చాలా డేంజర్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఎక్సలెంట్ చూపిస్తాడు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, పంజా సినిమాకి ఒక పర్టికులర్ షాట్ నాకు బాగా ఇష్టం. అది లిటరలీ నువ్వు ఒకటి ఆలోచించు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ప్రతి దానికి, అంటే ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్, బట్ థింగ్ ఈజ్ ఏంటంటే హరిశంకర్ కల్ట్ క్యాప్టెన్ ఏం చేశాడంటే ప్రతి చిన్నదానికి, అంటే ఒకవేళ చిన్నపిల్లడు వచ్చింది పెద్దోడు వచ్చింది అనిపిస్తాడు లిటరలీ. అంటే ఆ పర్టిక్యులర్ షాట్ అంటే నీకు ఇట్ ఈస్ లైక్ స్క్రీన్ ప్లే మూవ్ అవుతున్న కొద్దీ యూ మస్ట్ గెట్ దట్, అంటే స్టోరీ మూవ్ అవుతున్న కొద్దీ ఆ స్టోరీలో ఇఫ్ యూ యాడ్ దట్ నీకు ఏంటంటే గూస్ బంప్స్ రావాలి. కానీ నీకు పంజాలో ఏంటంటే మెయిన్ డైలాగ్స్ కన్నా సైలెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, ఒకే ఒక్క షాట్ నాకు పిచ్చ ఈ రోజు కూడా నేను పంజా అంటే ఆ షాట్ కోసమే. బికాస్ వై, వీడు కుల్కర్ణిని కుల్కర్ణి కొడుకుని కాదు, వాడు సంపత్ కొడుకుని పట్టేసుకుని వాడి ఇంటికి వెళ్తాడు, బ్లాక్ స్క్వేర్కి వెళ్తాడు. చాలా బాగా, ఎవడో బ్లాక్ స్క్వేర్ వెళ్తాడు చెప్పండి, అందరికి సమాధి కట్టించేస్తాడు. వెళ్తాడు, వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కొడుకుని పట్టేశాను, ఇప్పుడు వాడాడు అదే మన పర్చూరి అతనితో మాట్లాడిన వెంటనే ఇలా జరిగింది, నాకు ముందు చెప్పాలి కదా మీరు, గుడ్ అంతా అయిపోయిన తర్వాత ఏమైందని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, వీడికి అర్థమైపోయిన తర్వాత అతుల్ కుల్కర్ని పవన్ కళ్యాణ్ చూస్తూ జై, అప్పటికే విషయం అర్థమైపోయింది ఏదో అయ్యింది కాన్సెప్ట్. వాడు వాచ్ చూస్తాడని తెలుసు, వాచ్ చూసి బ్యాక్కి ఒక్కొక్క అడుగు వేస్తాడు, వీడు జై ఆగు పరిగెడుతాడు. ఆ షాట్ నాకు ఇప్పుడు వచ్చి అసలు లైక్ అదే షాట్, ఆ షాట్ మొత్తం ఫైట్ అంతా బ్లాక్ స్క్వేర్ నుంచి బయటకు వచ్చేసాడు. ఒక పర్టికులర్ షాట్లో అక్కడ దూకిన తర్వాత ఒక పర్టికులర్ జంప్ చేసిన తర్వాత అక్కడి నుంచి దూకిన తర్వాత ఇలా పెట్టి దట్ వాజ్ మై ఏం పెట్టారో అసలు. ప్రతి దానికి నువ్వు ఇలా పెట్టి దాని నుంచి ఎలివేషన్ రాకు, అక్కడికి వచ్చి జస్ట్ ఏమండు అంతే, రెండే ఫినిష్. క్రేజీ అసలు. ఈ స్టోరీ పర్టికులర్ చూస్తే గనక ఒక అనాథని గ్యాంగ్స్టర్ పెంచుకుంటాడు, దానితో వస్తారు, మళ్ళీ ఆ పర్టికులర్ గ్యాంగ్స్టర్ కొడుకు నటించింది అడివిశేష్ పర్టికులర్ క్యారెక్టర్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ గా ఉన్నది ఆఫ్టర్ బాహుబలి. అందులో చాలా చిన్న క్యారెక్టర్, బట్ దీంట్లోని చాలా బాగా చేశాడు క్యారెక్టర్, కనుక సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అదేంటంటే ఇప్పటి వరకు నన్ను పెంచిన వాడికే రివర్స్ వెళ్తున్నాం అంటే అందుకు ఒక ఫైట్ లో ఏంటంటే చాలా కొట్టించుకుంటాడు మొత్తం. అంటే నేను నీ దగ్గర ఇంతవరకు పెరిగాను, బట్ నేను మాత్రం అంటే నీకు రివర్స్ అవుతున్నాను ఇప్పుడు అని చెప్పేసి ఆ పర్టికులర్ ఫైట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి రివర్స్ అవుతాడు. సో అంటే మెయిన్ గా దీనికి ఫెయిల్డ్ మాస్టర్ పీస్ అనేది ఎందుకు అవుతుందంటే లిటరల్లీ ఎందుకంటే ముందు బాలు అని కాన్సెప్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ బాగా హేట్ రేటెడ్ చేసి చండాలంగా చేశారు కానీ బట్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ మూవీ, ఇట్ షుడ్ బి 100 days ఆడాల్సింది. బట్ నెక్స్ట్ నాకు నచ్చిన చాలా ఇంట్రెస్ట్ అండ్ నాకు నచ్చిన పర్టికులర్ మూవీ వేదం. ఎందుకంటే వేదం కమర్షియల్ గా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఆ టైం అప్పుడు ఎందుకు ఎక్కలేదు అది ఇది కాకుండా అది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్ సంబంధించిన మూవీస్ లో నాకు నచ్చిన ది బెస్ట్ మూవీ అది. ఇద్దరు హీరోల్ని పెట్టుకొని చాలా బాగుంది, ఒక టాప్ హీరో, అప్పటికి మంచి హిట్స్ ఉన్న హీరో. విషయం సార్ నీకు విషయం చెప్తాను, ఆ టైం వరకు నువ్వు సీతమ్మవాకిలిలో సిరిమల్లె చెట్టు అంటే ఇద్దరు కలిపి చేసిన మూవీస్ 2013లో చాలా బాగా హిట్ అయింది, కానీ యూనో అప్పటికి ఇద్దరు స్టార్ హీరోస్ని పక్కన కూర్చోబెట్టి చేయడం అనేది అప్పుడు చాలా తోపు. నేను ఇంతవరకు అలాంటివి అండ్ నెక్స్ట్ అంటే లిటరల్గా చెప్తున్నాను, ఇద్దరిని ఆ స్టార్స్ని హ్యాండిల్ చేస్తూ ఏంటి స్టోరీ పెట్టుకుని హ్యాండిల్ చేయడం. ఒక హీరో అంటే ఒక పాట అలా కాకుండా స్టోరీని పెట్టుకుని హ్యాండిల్ చేయడం. మెయిన్ స్టోరీ దేని మీద నడుస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మావే గొప్ప, మావే ఎక్కువ ప్రాబ్లమ్స్ అని అనుకునే స్టోరీస్, అనుకునే క్యారెక్టర్స్ బేసికల్. కానీ లాస్ట్ లో ఏం తెలుస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా అంటే దేవుడు అందరికి ఈక్వల్ గా చూస్తాడు, అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. అలా ఆ కాన్సెప్ట్ నాకు ఇంకా నచ్చింది ఏంటంటే అఫ్ కోర్స్ ఇద్దరు హీరోలు ఉన్నారు, వాళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ చూపించడం కాకుండా ఇక్కడ 4 డిఫరెంట్ స్టోరీస్ నడుస్తుంటాయి సైమల్టేనియస్ గా. ఒకటి కేబుల్ రాజు,
ఇంకొకటి మంచు మనోజ్ చేసిన క్యారెక్టర్, ఉమ్. ఇంకొకటి పదమా? అనుష్కది, సరోజాది, సరోజ ఇంకొకటి ముసలతన్ క్యారెక్టర్. పదమా మన డబ్బులు వచ్చాయి. నాలుగు క్యారెక్టర్స్ హైలైట్ క్యారెక్టర్స్, నలుగురు స్టోరీస్ హైలైట్ గా ఉంటాయి. అందరినీ ఒక See. దగ్గరికి తీసుకొచ్చి ముగించే సీన్స్ ఇంకా హైలైట్. నాకు సినిమా మొత్తం ఒక కాన్సెప్ట్. మనోజ్ బాజ్పేయి మర్చిపోయావు. అవును, మనోజ్ బాజ్పేయి తోపు, ఈజ్ సో గుడ్. నెక్స్ట్ లాస్ట్ సినిమా మొత్తం ఒక ఎత్తు. నేను ఇప్పుడు వరకు వేరే సినిమా అంటే లాస్ట్ పర్టికులర్ పాయింట్ వచ్చేస్తే దాట్ వాస్ ఒకటే డైలాగ్ బ్రో, సింపుల్, ఏం లేదు. పటేల్ వస్తాడు, వాళ్ళ తాత వస్తాడు, తాత పట్టుకుని వచ్చి నేను 50,000 కట్రా 50,000 ఏంట్రా నువ్వు మాట్లాడేదంటే, ఒరే ఇట్రారా మనోడా 15,000కి వడ్డీ 30 కట్టరా అంటే, నేను కడతాను తాత నాకు వచ్చు వడ్డీ లెక్క అని చెప్పి దాన్ని సెటప్ చేస్తాడు. 30,000 తాత 30,000 అంతే, ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు కట్టరా అని చెప్పేసి నేను కట్టిన అంతే వెళ్ళిపోతాడు. పక్కన ఉన్న అతను అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే ఎందుకు పట్టేలా అలా ఏం కట్టినరా వడ్డీ లెక్క, చదువుకో పోనీరా చదువుకుంటాడు. ఆ తర్వాత వచ్చి అంతవరకు ఒక షాట్ క్రిస్టియన్ పడుద్ది ఇలా వీళ్ళిద్దరు అంటే అది నేను నిజం చెప్పిన, హైదరాబాద్ లోని రంగభుజంగా థియేటర్ ఇంటర్కి వచ్చాను, చూసిన వెంటనే 5 నిమిషాలు అక్కడే ఉండిపోయాను, ఫినిష్. సినిమా తోపు ఇంక మరి ఎక్కలేదు అంటే ఇట్ ఇస్ లైక్ ఇట్ డిపెండ్స్. ఆ పర్టికులర్ టైంలోని మన హీరోస్ టోప్లో ఉండాలి, లేకపోతే చాలా పెద్ద పెద్ద ఫైట్లు ఆడాలి, ఈ కాన్సెప్టే. కానీ ఇంకొకటి ఒకేసారి ఇన్ని స్టోరీస్ డీల్ చేసిన డైరెక్టర్స్ కానీ డీల్ చేసిన కథలు కానీ ఇప్పుడు రాలేదు. ఆ పర్టికులర్ దీన్ని తీసుకురావడం అనేది చాలా, అంటే ఆడియన్స్ కి ఆ జోనర్ ఎక్కలేదు ఆ టైం. తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అండ్ క్రిష్ కూడా ఇప్పుడు ఆ మూవీస్ మానేసి మిగతా మూవీ చేసుకుంటారు. నెక్స్ట్ దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ మ్యూజిక్. మళ్ళీ పుట్టని సాంగ్ కానివ్వండి, ఆ పర్టికులర్ సాంగ్ కానివ్వండి. నెక్స్ట్ నాకు నచ్చిన ఒకే ఒక్కటి చిన్న చెప్పేసి నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఉన్న కేబుల్ రాజు వేరు, ఒకసారి ఎప్పుడైతే 40,000 టికెట్ కి 39,998 రూపీస్, 19,999 ఒకటైతే రెండు కలిపితే 39,998 రూపీస్ చెప్పేస్తే వాడు వచ్చి దీనమ్మ మనం ఇంత తాగినా ఇంత అవుతుంది కదా అనేస్తాడు. అదొకటి. దాని తర్వాత కూడా డబ్బుల గురించి వెళ్తాడు, ముసలాడి దగ్గర డబ్బులు కొట్టేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ముసలాడు గుండెలు బాదుకొని ఏడ్చినప్పుడు వీడికి కరిగి వీడి డబ్బులు అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాడో, అప్పటి ముందు వరకు పిల్ల దోబూచులు ఆడుతున్నా సరే పట్టించుకోడు, ఎందుకంటే డబ్బు మీద ఉంటుంది అంతా. ఎప్పుడైతే కొంచెం బాధపడే డబ్బులు అక్కడ పట్టేసి వచ్చిన తర్వాత ముసలాడు పదమా మన డబ్బులు మనకు దొరికేసాయే, మన పిల్లడు చదువుతాడే, మనం అంతా బాగుంటామే అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే కళ్ళని నీరు తెచ్చుకుని ఉన్నాడో, ఆ తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత పిల్లతో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అల్లు అర్జున్ మూవీ. నెక్స్ట్ ఒకే ఒక్క షాట్ ఏంటంటే సింపుల్, బయటకు వచ్చిన వెంటనే తన లవర్తోనే నా బతుకోటి నేను బతికేదోటి అని చెప్పి ఆ డైలాగ్ చెప్పి డబ్బులు కట్టేసి కట్టేసి నెక్స్ట్ అదే పట్టుకుని వస్తాడు. హీరోయిన్ ఉంటది, నా దగ్గర డబ్బులు లేవు, కింద చూస్తే ఇంత కట్లు ఉంటది, అసలు బతికేదోటి అంటే ఇది మెయిన్ గా ఫెయిల్డ్ మాస్టర్ పీస్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో డబుల్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇద్దరు హీరోస్ ని ఇచ్చేయడం కానీ ఈ స్టోరీని మొత్తం హ్యాండిల్ చేయడం ఉంటది. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆ టైంలో అది ఫెయిల్. నెక్స్ట్ సినిమా ఏంటంటే ఆరెంజ్. నాకు ఇండస్ట్రీ టాప్ హిట్ కొట్టిన తర్వాత 75 crores ప్లస్ 80 crores దగ్గరికి వెళ్ళిన మూవీ మగధీర తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి లవ్ స్టోరీ ఇచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇంకో విషయం చెప్తాను, దట్ వాజ్ ఎ బ్రిలియంట్ మూవీ. ఎందుకంటే అప్పటికే మగధీ ఎస్ఎస్ రాజమౌళి మూవీస్ తర్వాత నుంచి ఎవ్వరు కానీ తీస్తే డెఫినెట్ గా వాళ్ళ సినిమాలు పోతాయి. ఈ దిక్కుమాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ నిజం ఉంది కాదన్నా, ఎందుకంటే మిత్తనే కాదు, లిటరల్లీ దానికి ఒక లాజిక్ ఉంది. ఏంటంటే మనిషిని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు ఆ కొండ మీద కూర్చోబెట్టాలన్నా లేకపోతే అక్కడికి తీసుకెళ్లాలంటే
ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి కదా, నువ్వు ఆ పైకి వెళ్ళి కూర్చోబెట్టు, ఇప్పుడు నువ్వు మామూలు చూపిద్దా అంటే ఎవడు దబ్బరుగా ఆన్సర్ గట్స్ అవి బేసికల్లీ, అంటే కాన్సెప్ట్ మీద బతికాడు బేసికల్లీ, దానికి మెయిన్ అదంతా కాదండి. తర్వాత రచ్చ కానీ తీసుంటే ఇట్ వుడ్ బి అట్లీస్ట్ డీసెంట్ హిట్ అయ్యేది. బట్ ద థింగ్ ఇస్ ఆరెంజ్ అనేది తీయడం దట్స్ అ బ్రిలియంట్ మూవ్, అండ్ అది చాలా మంచి అంటే అది బేసికల్లీ సింపుల్ లవ్ స్టోరీ తీద్దాం అనే ఆడియన్స్ అనుకున్నారు, సింపుల్ లవ్ స్టోరీ ఉంటదేమో అని. కానీ ఇందులో ఏంటంటే కొద్దిగా ఓన్లీ ఆ మూమెంట్ లో లవ్ బాగుండాలి అనే కాన్సెప్ట్ బేసికల్లీ చాలా ఎక్కకపోవడం కానీ లేకపోతే అది ఈ టైంలో బాగా ట్రెండ్ అయింది. ఏంటంటే మీకు సాంగ్స్ లో కూడా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ మ్యూజికల్ బ్లాక్ బాస్టర్, బట్ సాంగ్స్ తో కలిపి సీన్స్ తో కలిపి ఒకటే చెప్పాలనుకున్నాడు. ఏంటంటే లవ్ అనేది షార్ట్ పీరియడ్ లో చాలా బాగుంటుంది, లాంగ్ టర్మ్ కి వచ్చేసరికి గొడవల వల్ల నాకు నచ్చదు. అది లాంగ్ టర్మ్ లో నచ్చేలా ఉంటుంది, నచ్చేలా చేస్తుంది అని చెప్పేదే హీరోయిన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అన్ని చోట్ల కూడా అదే చెప్పడానికి ట్రై చేశాడు. బట్ అక్కడ ఆడియన్స్ కి ఏమనిపించింది అంటే హీరో అన్నవాడు 10 మందిని లవ్ చేస్తున్నాడు, 10 మందితో తిరుగుతాడు, అది చూపించడానికి ట్రై చేస్తున్నారు అని కాన్సెప్ట్ ని, అంటే అది రాంగ్ గా ప్రొజెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అది నీకు ఒక కాన్సెప్ట్ అబ్బా, ఇప్పుడు వరకు ఈ రోజు వరకు సాంగ్స్ అనేవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయంటే దట్ వాజ్ యూనిట్ టు గివ్ అ థమ్స్ అప్ ఆ పర్టికులర్ మూవీకి. ప్లస్ ఈ మూవీలో బాగా అంటే వాడు డైరెక్టర్ చూపించాలనుకున్నది ఏంటంటే ప్రాబ్లం లవ్ లో లేదు, వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటుంది, అదే మెయిన్. కానీ జెన్యున్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. కాదు నాగబాబు మంచిగా రిప్లై ఇస్తాడు. అదే ఇప్పుడు మన వాళ్ళందరూ బాగా హిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అని ఒక స్మైల్ ఉంటుంది లాస్ట్ లో. నెక్స్ట్ మీకు కాన్సెప్ట్ చూస్తే కనుక ప్రతి దగ్గర కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేశాడు కదా, ఆ పర్టికులర్ సీన్ లో అంటే ఎప్పుడు నిజాలు మాట్లాడుకుంటూ ఉంటాడు రామ్ చరణ్, బట్ అందరూ అది నిజాలు మాట్లాడరు. ఒక దగ్గర ట్రూత్ ఆర్ డేర్ పెట్టి మాట్లాడతాడు పప్పు సీన్ లో, అందరూ నిజాలు చెప్తారు, ఒక్కొక్కడు గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటది అనమాట. అదే లైఫ్ అంటే నేను అదే చెప్తాను, సో గుడ్. అప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారం లేకపోతే మగధీర తర్వాత అంత బోల్డ్ మూవ్ తీసుకుని ఇట్ మైట్ బి ఎ ఫ్లాప్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, కానీ ఈ టైంలో మాత్రం దట్ వాజ్ బ్లాక్ బస్టర్. మొన్న మొత్తం అంతా కాన్సెప్టే కదా, రిలీజ్ నాకు తెలిసి 2 to 3 times అయినట్టుంది. ప్రతిసారి మ్యూజికల్ ఎవ్రీ టైం అందరు వెళ్తున్నారు, కానీ ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా ఒక మీమ్ పడుతుంది. ఎవరి మీమ్? నాగబాబు. నెక్స్ట్ మనం ఎప్పుడు ట్రావెల్ లోని కానీ లేకపోతే ఎప్పుడు మనం మ్యూజిక్ వినాలనుకున్నా సరే ఆరెంజ్ ఆల్బమ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే, అది ది బెస్ట్ అసలు. నెక్స్ట్ అండ్ తర్వాత హీరో కూడా మెయిన్ గా ఎందుకు వీటి మీద ఉంటుంది అంటే వాళ్ళ అక్క బావని చూస్తాడు అలాగా, అంటే వాళ్ళ దగ్గరే ఉంటాడు కాబట్టి వాళ్ళ అక్కల బావలు చూసి వాళ్ళు ఎందుకు ఇలాగా గొడవ పడుతున్నారు, షార్ట్ టైమే ఉంటుంది అలా ఆ కాన్సెప్ట్ మీద ఉంటుందండి. కానీ టేకింగ్ బాగుంటుంది, ఆ టైంలో మరి ఎక్కువ హిట్ అవ్వలేదు, అంతే ఆడియన్స్ కి హిట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ మూవీకి వెళ్తే కనుక నాకు చాలా నచ్చి అబ్బా ఎందుకు ఫ్లాప్ అయింది అనే మూవీస్ లో నాని సినిమాస్ లో మెయిన్ గా ఉన్నది అంటే సుందరానికి. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టింగ్ నాని దగ్గర నుంచి. అండ్ కాన్సెప్ట్ ఒక పద్ధతైన ఫ్యామిలీలోంచి ఉన్న అబ్బాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా, వాడికి చాలా ఇష్టమైన ప్యాషన్, యాక్టింగ్ చేయాలనుకున్న ప్యాషన్ నుంచి వాళ్ళ మదర్ లేకపోతే ఫాదర్ ఒప్పుకోకపోవడం వల్ల, వాడు వెళ్ళలేకపోవడం వల్ల, ఒక జాబ్ లో సెటిల్ అయిన తర్వాత వాడికి మంచి ఆపర్చునిటీ వస్తే కూడా వెళ్ళనివ్వకుండా సముద్రం దాటకూడదు అది అని చెప్పిన కాన్సెప్ట్ తోటి ఇంకొక మంచి మెసేజ్ ఇచ్చింది ఏంటంటే, ఒక అంటే ఎవరైనా ప్రేమించారనుకోండి, అవతల వాళ్ళలో లోపం ఉంటే గనక ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అదే ఇంట్లో వాళ్ళ లోపం ఉంటే గనక అవతల వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. అదే కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర నుంచి ఇష్యూ ఉంటే మనకి ఏదైనా పర్లేదు, నో ఇష్యూస్. మనకి అంటూ ముట్టు లేదా పర్లేదు, నో ఇష్యూస్. అంటే ఒకవేళ వాళ్ళ పక్క ఉంటే మాత్రం నీకు అంటూ ముట్టు అని వచ్చినప్పుడు, మనకు వచ్చినప్పుడు మాత్రం దట్ వాస్ సీరియస్లీ గుడ్. అంటే ఆ హ్యాండ్లింగ్ కూడా చాలా, ఆ మెసేజ్ చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంది. అండ్ ఇందులో ఏంటంటే సరే వాళ్ళు కలవడానికి వీటికి చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు, కానీ అదే చిన్న అబద్ధం చాలా పెద్దది అయిపోతుంది. అంటే ఇందులో బేసికల్లీ లైఫ్ లెసన్స్
అన్ని ఉంటాయి ఇందులో ఈ పర్టికులర్ స్టోరీలో. అప్పటి వరకు నాని, టక్ జగదీష్ కానీ వి కానీ ఇవి పట్టుకుని వచ్చిన నాని, దట్ వాజ్ ఎ గుడ్ మూవ్. నేను అప్పటి వరకు నానిని ఒక పర్టికులర్ అదేంటి పిల్ల జమీందార్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఒక కామెడీ, దేవదాస్లో కానీ కామెడీ ఏదైతే తీసుకొచ్చాడో అది తీసుకొస్తే బాగుండు అనుకునే టైంకి అంతే దింపాడు. దట్ వాజ్ సో గుడ్. అండ్ ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్లో హీ నెయిల్డ్ ఇట్, లిటరల్ చెప్పాను, చాలా బాగా చేశాడు. నాకు బాగా నచ్చే మూవీ. ఇట్ మైట్ బి లెంది. ఇప్పుడు మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి లేకపోతే ఫస్ట్ హిట్ టాక్ తెచ్చుకొని కమర్షియల్గా రాకపోవడానికి రీజన్ మాత్రం, సో ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ లెంత్. నాకు అనుకోవడానికి ఏంటంటే లెంత్. నువ్వు ఎంత పెద్ద మూవీ తీ, ఇట్ చాలా వరస్ట్ అంటే కొద్దిగా డ్రాగ్ నరేషన్ కూడా చేశాడని చెప్పి అది ఒక వన్ ఆఫ్ ద మైట్ రీజన్. కానీ ఏంటంటే మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక అందరూ చూడడం మొదలు. అంటే ఏమైందంటే అందరూ డబ్బులు పెట్టకుండా వెళ్ళకుండా ఇంటికి వచ్చి ఓటీటీలు చూసి సూపర్ హిట్ అంటే అదే ఆ సిచ్యువేషన్ లో మూవీ రిలీజ్ అవడం కానీ ఆ టైమింగ్ కానీ అండి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది లాస్ట్ లోని ఒక నాకు గుర్తుండే వీణ సీన్ ఉంటుంది వాళ్ళ బామ్మది. అక్కడ వాళ్ళ మదర్ వచ్చేసి చెప్తారు కదా, అదే ఎప్పుడంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ నాయనమ్మ కానీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు ఇలాంటి వాటికి. అంటే సముద్రం దాటి వెళ్ళడం గురించి కానివ్వండి, లేకపోతే వేరే అమ్మాయి, వేరే క్యాస్ట్ అమ్మాయి, వేరే రిలీజన్ అమ్మాయిని ప్రేమించినప్పుడు కూడా రిలీజన్ ప్రేమించినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఆవిడ వీణతో చూపిస్తుంది. ఆవిడ ఒక డైలాగ్ అప్పుడే చెప్తాడు, వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఎవరైతే రేవతి గారు ఉన్నారో ఆవిడ చెప్తారు, అంటే ఇప్పటి వరకు మన అబ్బాయిలో లోపం ఉంది కాబట్టి మనం అందరినీ కలిపేసుకున్నామా, ఇప్పుడు ఆ అమ్మాయిల లోపం అని తెలిసేసరికి మనం కలుపుకోలేకపోతున్నామా, ఇదేంటి అన్నప్పుడు ఆ పర్టికులర్ గా వచ్చేది ఇది రోహిణి గారు, రేవతి గారు కాదు, రోహిణి గారు. ఆవిడ చెప్పిన డైలాగ్ కి ఆవిడ ఆలోచనలో పడిన తర్వాత వీళ్ళందరూ వేరే రూమ్ లో ఆడుకుని ఉంటే మా అమ్మ కూడా ఒప్పుకోదు అన్న సేమ్ ఇప్పుడు కరెక్ట్ గా వీణ వాయిస్, అది యాక్సెప్టెన్స్ అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలుగా చేశారు. అంటే ఆ పర్టికులర్ వివేకాత్రేయ రైటింగ్ లో అదే ఇది. ప్రతి సీన్ లో ఏంటంటే వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకున్న టైంలో వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి హీరో చిన్నప్పుడు క్యారెక్టర్, హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ వస్తాయి, వచ్చి మాడుకుంటా. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ మన శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేస్తారు. సో వాళ్ళిద్దరు మాడుకోవడం, ఆ నలుగురు కూర్చొని మాడుకున్నట్టుగా ఉన్నాం, అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కామెడీ పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ నాని ఉన్నప్పుడు ఇంకో ఎవరికి అన్ని పిల్ల జమీందారు అన్ని చూసాం కాబట్టి హర్షతో ఉన్న కామెడీ బిట్స్ అన్ని నాకు నచ్చేది, చాలా బాగుంటాయి హర్షతో ఉన్న కామెడీ. బిర్యానీయా ఎందుకు బిర్యానీ ఏంటి పెరుగన్న తీసుకురా అంటాడు కదా, అది చాలా బాగుంటుంది. అక్కడ కూడా ప్రతిసారి క్యాంటీన్ లో కానీ రెస్టారెంట్ లో కూర్చోవడం, సార్ నాకు ఇలాగైంది నాకు అలాగైంది అని చెప్పేసి రావడం, మధ్యలోని హీరోకున్న ప్రాబ్లం చూసి బయటికి వెళ్ళినప్పుడు కూడా పంచకట్టుకుని వెళ్ళమని చెప్పడం, ఆఫీస్ కూడా పంచకట్టుకుని వెళ్ళడం, అసలు అంటే లిటరలీ దట్ వాస్ ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వివేకాత్రేయ డెలివర్డ్. ఇందులో బీజిఎం కూడా బాగుంటుంది, మెయిన్ వివేక్ సాగర్ బీజిఎం. నెక్స్ట్ ఏంటంటే ఇట్ మైట్ బి అ కమర్షియల్ ఫెయిలియర్, సినిమా కమర్షియల్ ఫెయిలియర్ అయి ఉండొచ్చు. మీరు నెక్స్ట్ ఆడియో రిలీజ్ కానీ లేకపోతే ఏదైనా స్టేజ్ మీద చెప్తాడు, నాకు చాలా నచ్చి సినిమా అంతే. ఏంటంటే ఇంకొక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నది ఏంటంటే మన అందరికి చాలా నచ్చిన స్టోరీ 10th నావల్లో ఉన్న బారిస్టర్ పార్వతీస్వామి స్టోరీ. ఎంత అంటే 90s కిడ్స్ చాలా నచ్చింది. అంటే మనకు తెలిసింది బాగా 2013-14 వరకు ఆ బారిస్టర్ పార్వతీస్వామి నవలను పెట్టారు. దాని తర్వాత అది మారింది సిలబస్ లో. ఎవరిది పెట్టారు, మన అబ్దుల్ కలాం గారు పెట్టినట్టున్నారు అనుకుంటా అప్పుడు అనుకుంటా. బట్ అప్పటి వరకు వాళ్ళందరికీ చాలా కనెక్ట్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని బారిస్టర్ పార్వతీస్వామి ఇన్స్పిరేషన్ తీసుకుని నాని యాక్ట్ చేయడం, అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ చేస్తానని చెప్పడం చాలా ఇదనమాట. సో దట్స్ వాట్. అంటే ఇది ఒక మాస్టర్ పీస్ అయ్యి ఇట్ మైట్ బి అ ఫెయిల్యూర్, ఇట్ మైట్ బి అ కమర్షియల్ ఫెయిల్యూర్ అట్ దట్ పర్టికులర్ టైం. ఆ పర్టికులర్ టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. బట్ ఇంగ్లీష్ వివేకాత్రేయకి మాత్రం బెస్ట్ డైరెక్టర్ గా వచ్చి దట్ వాస్ సో గుడ్. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్. మెయిన్ గా రీజన్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది ఇవే. అవును మంచి మూవీస్ బట్ కమర్షియల్ గా ఇట్ మైట్ నాట్. So that's it guys, that's it from the failed masterpieces of part 1. maybe మేము మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చేమో. ప్లీజ్ కమెంట్ డౌన్ యువర్ ఫేవరెట్ ఫెయిల్డ్ మాస్టర్ పీస్ అనొచ్చు. అంటే అప్పట్లో బాగా ఆడకపోయి బట్ ఇప్పటి వరకు మీకు నచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద డీకోడర్స్.